Let us begin the lesson with a very good vibes. A very good morning to you all if you are watching this in the early in the morning. Okay, now you can watch this video in 1.5 speed to save your time. This is it. Let us start the lesson. First one. La la la. Close shave. క్లోజ్ షేవ్ అంటే క్లోజ్ షేవ్ కాదు. ఇట్ ఈస్ అ నారో ఎస్కేప్ ఫ్రమ్ అ డేంజరస్ సిచ్యువేషన్. దీనికి మనం లాస్ట్ క్లాసెస్లో ఇంకొక ఈడియం కూడా రెఫర్ చేసాం. దట్ ఈజ్ వాట్ అంటే బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ అన్నట్లుగా. బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్. అది కూడా అంతే. క్లోజ్ అ నారో ఎస్కేప్ ఫ్రమ్ అ డేంజరస్ సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఈడియం క్లోజ్ షేవ్. దీనికి ఇంకొక సిమిలర్ మీనింగ్తో ఉండే ఈడియం ఈజ్ బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్. రైట్. క్లోజ్ షేవ్ అని అంటే డేంజరస్ సిచ్యువేషన్లో నుంచి నారో ఎస్కేప్, త్రుటిలో తప్పించుకునే దాన్నే క్లోజ్ షేవ్ అంటాం. దట్స్ ఇట్. కాక్ అండ్ బుల్ స్టోరీ, అ కుక్డ్ అప్ స్టోరీ. సింపుల్. మీరు మామూలుగా కాలేజ్లో కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ మీరు చెప్తూ ఉంటారు కదా, సార్ మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు, నేను కాలు పట్టేసి వచ్చాను, నేను నీళ్ళు పట్టేసి వచ్చాను అండ్ నేను కూరగాయలు తీసుకొచ్చి వచ్చాను. ఇవన్నీ అసలుకి జరిగిండవు, కానీ మీరు క్రియేట్ చేసిన స్టోరీ. అలా వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ స్టోరీ ఈజ్ వాట్ అ కుక్డ్ అప్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఇది కుక్డ్ అప్ స్టోరీ అని చెప్పడానికి యూస్ చేసే ఇడియమే కాక్ అండ్ బుల్ స్టోరీ అని అంటాం. రైట్. ఒక డోంట్ టెల్ మీ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని అంటామంటే, రే లేనిపోనివన్నీ చెప్పదురా బాబు అనేసి, నీకు నువ్వు అంతా ఫ్రేమ్ చేసుకొని అని చెప్పడానికి యూస్ చేసే ఇడియమే ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ. దిస్ ఈస్ వెరీ మచ్ ఎస్ఎస్సి ఫేవరెట్. కూల్ యాజ్ ఎ కుకుంబర్. యాజ్ కూల్ యాజ్ ఎ కుకుంబర్ అని కూడా చెప్తారు, కానీ కూల్ యాజ్ ఎ కుకుంబర్ అని అంటే హూ ఈజ్ వెరీ కామ్, హూ ఈజ్ వెరీ కంపోజ్డ్. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ప్రెషర్ మూమెంట్స్ ఉంటాయో లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అప్పుడు కూడా వెరీ కామ్ అండ్ వెరీ స్టేబుల్, స్టాండర్డ్గా ఉన్న వాళ్ళనే కూల్ యాజ్ అ కుకుంబర్ అని అంటాం. రైట్. కూల్ యాజ్ అ కుకుంబర్ అని అంటే ఎవరైతే హూ ఈజ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్, స్టేబుల్, స్టాండర్డ్. సో కామ్, స్టేబుల్, కంపోజ్డ్గా ఉండే వాళ్ళని కూల్ యాజ్ ఎ కుకుంబర్ అని ఇడియమ్స్ ద్వారా చెప్తాం. ఓకే. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఒక ఆర్మ్, ఒక లెగ్ కాస్ట్ పడుతోంది అని అంటే దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. మామూలుగా ఒక ఆర్మ్, ఒక లెగ్ కొనాలి అని అంటే ఎక్కువ కాస్ట్ అవుతుందట. సో దట్ విచ్ కాస్ట్స్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పేది. సో రేపొద్దున ఏదన్నా మీరు నవడేస్ గోల్డ్ కాస్ట్ హ్యాస్ బికమ్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. గోల్డ్ కాస్ట్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పకుండా గోల్డ్ కాస్ట్ హ్యాస్ బికమ్ లైక్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. సో అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ కాస్ట్ అని అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అని. నౌ క్రొకొడైల్ టీయర్స్. క్రొకొడైల్ టీయర్స్ అంటే ప్రిటెండింగ్ టు బి సాడ్ ఆర్ సింపాథెటిక్. సింపుల్. అదేమంటారు, క్రొకొడైల్ టీయర్స్ ఏమంటాం? సడన్గా గుర్తుకు రావు అసలు. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు రిలేట్ విత్ దిస్ యూ కెన్ ఆల్సో కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ నేను కూడా కొంచెం నవ్వుకుంటా చూసుకొని. నా క్రొకొడైల్ టీయర్స్ అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఉందా? ఓకే, నాకు తెలిసి క్రొకొడైల్ టీయర్స్ అంటే నేను చెప్తా చూడండి. సింపుల్. బాధ రాదు, కానీ బాధ ఉన్నట్టుగా ప్రిటెండ్ చేస్తే మనం దాన్ని క్రొకొడైల్ టీయర్స్ అని అంటాం. రైట్. ముసలి కన్నీళ్ళు. వావ్, మొగల్ రేకుల్లాగా. ఓకే. ముసలి కన్నీళ్ళు కార్చొద్దని అంటామా లేదా? అదేది క్రొకొడైల్ టీయర్స్ అని అంటే లేనిపోని బాధను నటించొద్దు, లేనిపోని ఏడుపు ఏడవద్దు అని. అలాగే ఇంకొక డెవలప్మెంట్ చూసి కూడా ఏడవద్దు అన్నట్టుగా ఏదో మామూలుగా అట్లా ఏదో లారీ వెనకాల ఏదో రాస్తుంటారు కదా, అదేదో అంటారు కదా సంథింగ్, నేను మొన్న చూసే గుర్తుకు లేదు. ఓకే. క్రొకొడైల్ విల్ లిమిట్ అవర్ సబ్జెక్ట్ టు క్రొకొడైల్ టీయర్స్. ముసలి కన్నీళ్ళు కార్చొద్దు అని అంటాం. అంటే ముసలి కన్నీళ్ళు అంటే బాధ లేకపోయినా బాధపడేలాగా బాధపడద్దు, బాధపడేలాగా యాక్టింగ్ చేయొద్దు, ఏడుపు రాకపోయినా ఏడుపు వస్తున్నట్టుగా ఏడ్చొద్దు అని, రాకపోయినా చేయొద్దు అనేసి. సో క్రొకొడైల్ టీయర్స్ అంటే ముసలి కన్నీళ్ళు. యప్. క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే యాక్ట్ చేయన్నట్టుగా. సపోజ్ ఏదన్నా సిచ్యువేషన్కి ముందే రెడీ అవ్వడం, ముందే రెడీ చేసి పెట్టుకోవడం ఇలాంటివి చేయొద్దు. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు దానికి అనుగుణంగా యాక్ట్ అవుదాం అనేసి. రేపు పొద్దున్న మనం ట్రిప్కి వెళ్ళాలి అనేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జూలై మంత్లో వెళ్ళాలి, రైనీ సీజన్. ఇప్పుడే అన్ని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా, నేను వర్షానికి గొడుగు పెట్టుకుంటా, వద్దు. ఆ టైంకి అప్పుడు ఏం కావాలో అప్పుడు చూసుకుందాం. ఇప్పుడే అడ్వాన్స్డ్గా నువ్వన్నీ ప్యాక్ చేయొద్దు అని చెప్పటానికే ఈ ఇడియం వాడతారు. క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఓన్లీ వెన్ ఇట్ యాక్చువల్లీ అరైజెస్, నాట్ ఇన్ అడ్వాన్స్. రైట్. ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్ట్ చెయ్యి అని చెప్పటానికే క్రాస్ దట్ బ్రిడ్జ్, సాల్వ్ దట్ ప్రాబ్లమ్ వెన్ యూ ఎన్కౌంటర్ ఇట్, వెన్ దట్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ అకర్స్, నాట్ ఇన్ అడ్వాన్స్గా కాదు. సో క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అని అంటే ముందుగా అడ్వాన్స్గా కాదు, ఎప్పుడైతే ప్రాబ్లం అరైజ్ అవుతుందో అప్పుడే దాన్ని సాల్వ్ చేద్దామని. ఓకే.
క్రాస్ యువర్ ఫింగర్స్ టు హోప్ ఫర్ అ గుడ్ లక్ ఆర్ సక్సెస్ ఇన్ అ పర్టికులర్ సిచ్యువేషన్. ఫింగర్స్ క్రాస్ అని అంటామా లేదా? ఫింగర్స్ క్రాస్ అని అంటే అవుట్పుట్ మీకు తెలియదు, బ్యాడ్ రావచ్చు, గుడ్ రావచ్చు. బట్ గుడ్ కోసం హోప్ చేస్తూ మీరు వెయిట్ చేసే ప్రాసెస్నే ఫింగర్స్ క్రాస్డ్ అంటాం. క్రాస్ యువర్ ఫింగర్స్ టు హోప్ ఫర్ గుడ్ లక్ ఆర్ సక్సెస్ ఇన్ అ పర్టికులర్ సిచ్యువేషన్ వెన్ యూ ఆర్ అన్నోన్ ఆఫ్ యువర్ అవుట్కమ్. క్రాస్ యువర్ ఫింగర్స్ ఆర్ ఫింగర్స్ క్రాస్డ్. నెక్స్ట్, క్రై ఫర్ ద మూన్. అదేదంటారు చందమామ కోసం ఏడవడం అనేసి. చందమామ వస్తాడా? రాడు. అంటే సింపుల్, ఏదైతే ఇంపాసిబుల్ ఆర్ చెయ్యలేని పనులు ఉంటాయో ఆర్ చెయ్యలేని పరిస్థితులు ఉంటాయో అవి మళ్ళీ నేను చేయాలి, లేదా ఏవైతే తీసుకురాలేని వస్తువులు ఉంటాయో వాటి కోసం ఏడవడం అనేది పిచ్చితనం. క్రయింగ్ ఫర్ ద మూన్ అనేసి టు ఆస్క్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి అబ్టైన్డ్. పిచ్చితనం అనమాట. నీ పిచ్చి కోరికలు ఆపేయి అన్నట్టుగా చెప్పడానికే యూ ఆర్ క్రయింగ్ ఫర్ ద మూన్ అని అనే ఇడియం యూస్ చేస్తాం. సంథింగ్ విచ్ కెన్ నాట్ బి టేకెన్ అప్, రీగెయిన్ ఆర్ పర్చేస్డ్ ఆర్ అబ్టైన్డ్ అని చెప్పడానికి క్రయింగ్ ఫర్ ద మూన్ అని అంటాం. రైట్. ఓకే. తాజ్‌మహల్ మీరు తీసుకొని నాకు తాజ్‌మహల్ కావాలి, కావాలి అంటే డోంట్ క్రై ఫర్ ద మూన్ అని అనాలి. ఓకే. దాన్ని కొనలేము. కొనలేని వాటికి నువ్వు ఎంత ఏడ్చినా అవి రావు అని చెప్పడానికి క్రయింగ్ ఫర్ ద మూన్ అని అంటాం. ఓకే. క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఇది కూడా అంతే. మిల్క్ చల్లిపోయిందనుకోండి, గ్లాస్‌లో ఉన్నంత సేపు మీరు తాగగలరు. ఓకే. అది జారిపోయి కింద పడిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ మీరు తీసుకొని వచ్చి గ్లాస్‌లో వేసుకొని మళ్ళీ తాగుతారా? నో, నాట్ ఎట్ ఆల్. ఓకే. సో దట్ ఈస్ వాట్ రిపెంటింగ్ ఫర్ విచ్ దట్ కెనాట్ బి రీగెయిన్డ్. ఎప్పుడైతే పాలు చల్లిపోతాయో ఇంకా చల్లిపోయినట్టే. మళ్ళీ దాన్ని మీరు రీగెయిన్ చేసుకోలేరు. అంటే దాన్ని మళ్ళీ కసువుతో చాట తీసుకొని చాటలోకి చీపురు కట్టుతో ఊడ్చేసి దాన్ని గ్లాస్‌లో వేసి మనకి ఎవడైతే శత్రువు వస్తాడో ఆడికి తాపించాలి. దాంట్లో కాక్రోచ్ ఏసేసి. నో, నాట్ లైక్ దట్. సో క్రయింగ్ ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అనంటే ఎక్కడైతే మనకు రీగెయిన్ చేసుకోలేమో వాటి కోసం బాధపడేదాన్నే క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటాం. పాలు చల్లిపోయినాయి, బాధపడడం తప్ప ఇంకేం చేయలేం. అదే ఆ సిచ్యువేషన్‌లో బాధపడుతున్నప్పుడు యూ ఆర్ క్రయింగ్ ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అని అనాలి. రైట్. రిపెంట్ ఫర్ విచ్ దట్ కెనాట్ బి రీగెయిన్డ్. తిరిగి మనం పొందలేనటువంటి వాటికి మనం కొంచెం ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఐ యామ్ క్రయింగ్ ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అన్నట్టుగా కొంచెం బాధతో చెప్తే బాగుంటుంది, నవ్వుతూ కాదు. ఓకే. క్రై వోల్ఫ్. క్రై వోల్ఫ్ అనంటే టు కీప్ ఆస్కింగ్ ఇదంతా వద్దు, ఈ సోదంతా నేను చెప్పమంటే చెప్తా, కానీ ఒకటైతే కన్ఫర్మ్. మీకు నాన్న పులి కథ వచ్చింది, నాన్న పులి వచ్చింది అనే కథ విన్నారు కదా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాళ్ళ కొడుకు అరుస్తాడు, నాన్న పులి వచ్చింది, పులి వచ్చిందని. 3 సార్లు వెళ్తాడు వాళ్ళ నాన్న. ఇది మీరు సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా చూసింటారు. 4సారి కూడా వెళ్ళిండొచ్చు కదరా అన్నట్టుగా. బట్ 4సారి వెళ్ళాడు. నువ్వు కామెడీ చేస్తున్నావు తీ అని. ఎందుకంటే వాళ్ళ నాన్నకు పనులు నిండొచ్చేమో అంతకంటే ఎక్కువ. యూ నెవర్ నో. డెమో డ్రీమ్ లెవెన్లో బెట్టింగ్ ఆడుతూనే ఉండొచ్చేమో, ఇట్ ఎవర్ నో. సో దట్ ఈస్ వాట్ క్రై వోల్ఫ్ అని అంటే. అనవసరంగా వాట్ ఇస్ దిస్ హెల్ప్ అడుగుతూ ఉంటారనమాట. కానీ అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళకి ఆ హెల్ప్ దొరకదు చూడండి. ఎందుకు దొరకదు అని అంటే హీ ఆర్ షీ హ్యాస్ క్రైడ్ వోల్ఫ్ అని చెప్తారనమాట ఇడియం. టు కీప్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ వెన్ యూ డు నాట్ నీడ్ ఇట్, విత్ ద రిజల్ట్ దట్ పీపుల్ థింక్ యూ డు నాట్ నీడ్ హెల్ప్ వెన్ యూ యాక్చువల్లీ నీడ్ ఇట్. సింపుల్. ఎప్పుడైతే మీరు కావాలి, అవసరం లేకపోయినా నాకు హెల్ప్ కావాలి కావాలని నడుస్తున్నప్పుడు జనాలు వస్తారు. కానీ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీకు యాక్చువల్గా హెల్ప్ అవసరం లేకపోయినా నువ్వు ఊకునే అడుగుతున్నావు అనేసి. అలాంటి ఒక వాట్ ఇస్ దిస్ ఫీలింగ్ వచ్చిన తర్వాత నీకు యాక్చువల్గా హెల్ప్ అవసరం ఉన్నా వాళ్ళు రారు అనే స్టేజ్నే క్రయింగ్ వోల్ఫ్ అంటాం. ఓకే. దే డు నాట్ నీడ్ దే డు నాట్ హెల్ప్ వెన్ యూ యాక్చువల్లీ ఆర్ రియల్లీ నీడ్ ఇట్. దట్ ఈస్ వాట్ కాల్డ్ క్రయింగ్ వోల్ఫ్. క్రయింగ్ వోల్ఫ్ అని అంటే హెల్ప్ రాకపోవడం బికాస్ మీరు చేసిన పాస్ట్ యాక్షన్స్ వల్ల. ఓకే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. విల్ కాల్ ఇట్ ఎ డే అండ్ దిస్ ఇస్ ఇట్ అండ్ దట్స్ ఇట్ అప్. We can tell nothing but to have a good day. Yes, really, you have to have a good day. That's it. Thank you.